అన్న ఎలా ఉంది ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఏంటి ఎలా ఉంది? సూపర్ గా ఉందని జగన్ కూడా కన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ గారి ప్రభుత్వం బాగుంది. మాకు రోడ్లు కానీ ఏదైనా సూపర్ జరుగుతుంది, ఊర్లు అన్ని బాగున్నాయి. ఆ ముందు పోయింది, పిచ్చి ముందు పోయింది, మంచి మంది అవుతున్నాం. మన అన్న వచ్చినా చంద్రన్న వచ్చినా మంచి మంది అవుతున్నాం. అంతా హ్యాపీగా ఉంది. రోడ్లు మొత్తం బాగున్నాయి, మాకు సూపర్ గా ఉన్నాయి అన్న. మాకు కూటమి ప్రభుత్వం కావాలి. పవన్ అన్న మళ్ళీ సీఎం అవుతాడు మాకు. అది అంటే గతంలో కనీసం గ్రామాల్లో గ్రామ స్థాయిలో నిధులు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ప్రతి చోట కూడా గుంతలు, రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండేవి. జగన్ కూడా ప్రభుత్వం అది. ఇది ఇప్పుడు వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అన్ని పోతున్నాయి. అప్పుడు జగన్ ప్రభుత్వం చేయలేదు, ఎంగేరు అన్ని తీసుకున్నారు. ఇక్కడ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే శివకుమార్. ఇప్పుడు వచ్చింది ఎవరు? అన్నాయ్ మనోహర్ గారు. తెనాలి వరకు మనోహర్ గారు జనసేన పార్టీని గెలిచాడు. అది అన్ని శుభ్రంగా జరుగుతున్నాయి మా పనులు. చంద్రబాబు గారు 7 నెలల్లో చూస్తున్నారుగా ఏం చేశారు. రోడ్లు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అన్ని రోడ్లు రోడ్లు అన్ని చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. చంద్రన్న ప్రభుత్వం సూపర్ గా ఉంది. వస్తే బాగా అది 100 సార్లు ఉన్నారు. ఎవరు మంచి చేస్తారు చూపిస్తున్నారుగా. చంద్రన్న మంచి చేస్తాడు, రోడ్లు చేస్తాడు, అన్ని చేస్తాడు. చంద్రన్న మాకు గుండెకాయ. అది వైసీపీ దిశాయి ప్రభుత్వం అయితే బాగుంది, సూపర్ ఉంది మా ప్రభుత్వం. పరిస్థితి ఈ రోజు రోడ్లు వేస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తామంటున్నారు, ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు కానివ్వండి, అన్ని చేయగలరంటారా? అన్ని చేయగలరా అంటే రాష్ట్రం మరి అధోగతి పాలలో ఉంది, అప్పుల పాలలో ఉంది. మరి ఇప్పుడిప్పుడే వచ్చి మామూలుగా అన్నం అంటే ఇప్పుడు పొలం పోయి వచ్చి మనం ఇంట్లో ఆడదాన్ని ఏం లేకుండా అన్నం వండి పెట్టు అంటే ఏ విధంగా చేసిద్ది? బియ్యం, మాలు, ఉప్పు, ఉల్లిపాయ, చింతపండు ఉంటే కదా, పప్పు, ఉల్లిపాయ ఇవన్నీ ఉంటే కదా మనకు అన్నం కూర ఉండేది. అట్లాగే చంద్రబాబు గారు కూడా అట్లాగే మామూలుగా చేస్తారనే నమ్మకంతో చంద్రబాబు గారికి కట్టబెట్టారు. మరి ప్రజలు ఇంత ఆలోచించి నీకు 11 సీట్లే ఇచ్చారు అంటే 151 ఇచ్చిన ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారంటే ఎందుకనేది ఆలోచించాలి కదా. కనీసం ఆలోచించకుండా ఈ రోజు ఏదో ఒకటి చెప్పేద్దాం, బురద చల్లేద్దాం అంటే జనాలు నమ్మేందుకు సిద్ధంగా ఉన్నారంటావా? నమ్మేది అంటే మామూలుగా అన్ని ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అరాచకాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ, మామూలుగా ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ ఎక్కడికక్కడ అన్యాయాలే జరుగుతున్నాయి. డిపార్ట్మెంట్లో వాళ్ళకి అధికారులు కూడా బెదిరిస్తున్నారు. అదేమని ఎవరన్నా రోడ్డు ఎక్కి మరి మా రోడ్డు బాగాలేదు, గుంతలో ఉండి ఈరోజు రీసెంట్గా మా మాలపల్లి అబ్బాయి ఒక అబ్బాయి బ్రిడ్జి మీద కింద పడ్డాడు. ఇట్లా ఊరకనే నందివెలుగు నుండి వస్తూ ముందు పడ్డాడు. వాళ్ళ కాపురం రోడ్డును పడింది. ఈరోజు స్పాట్లో చనిపోయాడు అంతే. చెవుల్లో కూడా మామూలుగా నోట్లో కూడా రక్తం. బాబాయ్ ఎంతో మంది ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఈ రోడ్లు లేక. అదేమంటే నేను బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చానంటే ఆయన ఇచ్చే 10,000 15,000 సంవత్సరానికి అది ఏ మూలకు వస్తే ఏ మూలకు కూడా రావు. ఈ రోజు మామూలుగా ఆయన 3,500 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. 250 చంద్రబాబు నాయుడు గారు రావడంలోనే 4,000 ఇస్తానన్నాడు, అట్లానే ఇచ్చాడు. అది ఆయన వాగ్దానం చేసిన కాడి నుండి కూడా ఆ పెండింగ్లో ఉన్న డబ్బులు మొత్తం కూడా ఒకసారి ఇచ్చిన దాఖలాలు కరెక్ట్గా జరిగినాయి. అట్లాగే ఈ రోడ్లు కూడా పనులు జరుగుతున్నాయి. ఎక్కడ అన్ని ప్యాచ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చెప్పినట్టు జరుగుద్దనే నమ్మకంతో మాకు కృతనిశ్చయంతో మేము బాబు గారికి చేసాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము నమ్మాం. చివరగా రోజా గారు కానీ, లేదా అంబటి రాంబాబు కానీ, లేదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పదే బురద జల్లి లేకపోతే రేపు పండగ తర్వాత జనాల్లోకి వస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నమ్ముతారా ఆయన మాటలు? ఏ మోహం పెట్టుకొని వస్తాడు జగన్మోహన్ రెడ్డి? అక్కడ బిల్లులు చేసిన బిల్లులు కాంట్రాక్ట్ బిల్లులే మామూలుగా ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు చేసిన బిల్లులే ఇవ్వలేదు. కొంతమంది మామూలుగా ఇండైరెక్ట్గా మామూలుగా కానీ కూడా బిల్లులు చేయించుకున్నాడు దిగేటప్పుడు. వాళ్ళ చుట్టాలి వాళ్ళ దాయాదులు కానీ వాళ్ళు ఇల్లీగల్గా బిల్లులు చేసుకున్నాడు. ఇసుక దందా కానీ మామూలుగా ఎంత చేశాడు. కరోనా టైంలో కనీసం కొన్ని వేల లారీలు పోయినాయి. అందుకని ఈ రోడ్లు ఇట్లా పాడైపోయింది. ప్రతి రోడ్డు కూడా పాడవడం కారణం 30 టన్నులు 40 టన్నులు వేసుకెళ్తా ఉంటారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలు కానీ కనీసం రాజధాని రోడ్లు కూడా తవ్వుకునే పరిస్థితి దిగజారిపోయాడు. చూసే జనాలు 11 సీట్లుగా కట్టబెట్టారు. అవును, ఈ 11 సీట్లు ఈసారి ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అతనికి గెలత్తానికి కూడా మీకు దాదాపుగా మీ మీడియాకి తెలిసే ఉంటది, మెజార్టీ తగ్గింది ఆయనకి. ఆ నియోజకవర్గంలోని పులివెందుల్లో కూడా అతనికి మెజార్టీ తగ్గింది. కొన్ని సీట్లు కూడా మామూలుగా ఇది 10,000 5,000 తేడాతో
గత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాడు, ఇవాళ మామూలుగా మెజార్టీతో ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవును. సో మొత్తం మీద అయితే జనాలు మళ్ళీ నమ్మడానికి సిద్ధం లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఇదే గవర్నమెంట్ కన్ఫర్మ్ అయింది. ఈ సూపర్ 6 పథకాలు అమలు అవుతాయి అనే నమ్మకం మాకుంది. రోడ్ల పరిస్థితి కానీ బాగానే ఉంది. ఈ రోడ్లు కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు వరకే ఏం తగులు లేదు. ఎమ్మట అవ్వాలంటే ఎవరికైనా టైం ఇవ్వాలి. ఏముంది ఎవరు పని చేయరు. పెన్షన్లు ఇస్తున్నారు, బాగా కరెక్ట్ గా ఇస్తున్నారు. ముందు రోజే చేస్తున్నారు. ఎట్లుంది ప్రభుత్వం? ఎట్లుంది? బాగానే ఉంది. జగన్ గారు ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుంది. అప్పుడు ఎందుకు బాగలేదంటే పట్టించుకోలా, అది ఇదవలా. ఇప్పుడు పట్టించుకొని ఇట్లాగే చేస్తున్నారు. సార్, ఈ రోజున చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూటమి ప్రభుత్వ అధికారంలో ఎట్లుందంటారు? మార్పు ఏమైనా ఉందా? మార్పు బాగానే ఉంది. ఏంటి మీరేం గమనించారు? మా చంద్రబాబు నాయుడు వచ్చినాక రోడ్లు చేయని ఏదైనా చేయని నేనే చెప్తున్నా. అంతకుముందు అయితే అన్ని పని చేయి ఇలా పట్టించుకోలే. నమ్మి ఈ రోజు పరిశ్రమలు, ఉద్యోగాలు అవన్నీ వస్తాయంటారా బాబాయ్? చంద్రబాబు గారు నమ్మి వస్తాయంటావా? నమ్మకం ఉందా జనాలకి? వస్తాయనే నమ్మకం ఉంది జనాలు. నమ్మకం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంట? ఆయన చేసింది ఏది లేదు. ఊరకు పుకారు చెప్పుకోవటమే కానీ గుప్పుడు మట్టి ఆడా కూడా వేసింది లేదు. మరి నేను ఎంతో చేశాను, అసలు నాకు సన్మానాలు చేయాలి అంటున్నాడు ఆయన. ఇంకా ఆడున్నప్పుడు కన్నా ఇప్పుడైతే పంచాయతీలు వేసారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పంచాయతీ రోడ్డు గుంటలు పడ్డా కూడా వేసింది వాళ్ళే. ప్రభుత్వం అనేది పంచాయతీలకు కనీసం నిధులు కూడా ఇవ్వలేదు. ఆ రోజున ఎవరు సర్పంచులు కూడా కనీసం పని ఉండేది కాదు. చాలా మంది కూరగాయలు బళ్ళు వేసుకున్నారు, కొంతమంది వేసుకుని ఆయన అనేది అసలు ఇవ్వలే. ఈయన వచ్చినాక కొద్దిగా మార్పు పర్వాలే, మార్పు కనపడుతుంది అంటారు. చంద్రబాబు గారు చెప్పినట్టుగా అన్ని చేస్తాడంటావా? చేస్తున్నాడు నిదానంగా. ఒక్కతాడు తొందరపడ్డా ఎవరు చేయలేరు. మార్పు అయితే కనపడుతుంది. ఒక సంవత్సరంలో చేయాలని ఎవరు చేయలేరు. వాళ్ళకి డబ్బు చూసుకోవాలి, మంచి చెడ్డ వర్కర్లను చూసుకోవాలి. అన్ని కోతులను ఒక్క తడవ కావు. మరి రోజా గారేమో అసలు ఏం చేయట్లేదు, అంత అరాచకంగా ఉంది, నేను జనాల్లోకి వస్తానంటది. మరి నెల నుంచి రోజు అసలు కనపడింది అంటావా? వచ్చి చూసుకోమని బతికేదో కానీ ఆమె ఏం చేపించింది అంత ముందు ఆమె చెప్పింది. మరి నగరంలో గెలిచేదే నిజంగా మంచి చేస్తే నగరంలో గెలిచేదా లేదా? అసలు ఆ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఇప్పుడు చేసిన వాళ్ళు లేరు. ఏదో వాళ్ళ ఇప్పుడు మా పుణ్యం అంటే వేస్తున్నారు కానీ ఈడు పక్కన చేసి ఎవరు వేయరు. అంతే తప్ప జగన్ నమ్మి ఎవడు వేయడు. రాజశేఖర రెడ్డి గారిని చేసి అలా అవి చేశాడు, నేను చేస్తాడన్న ఉద్దేశం మీద వేశారు కానీ అంత మించి రెండోది లేదు. ఇక మళ్ళీ వస్తాడంటావు? పోనీ అసలు లేదు. ఆ గాలి ఉంటే కొంతమంది వస్తే 10% అని వేస్తాడని అంత మించి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆయన చెప్పినట్టుగా అన్ని చేస్తారు, రోడ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు అన్ని ఇస్తే ఇంకా అసలు జగన్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారంటావా? ఏడన్నా 100 ఉంటారు, ఉండరు కానీ అసలు రావు. సార్, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో అలాగే ప్రధాన రహదారులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు జరగాలని చెప్పి సీఎం గారు ఆదేశించడం, పండగ లోపే జరగాలని చెప్పి ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం? ఇప్పుడు ఈ అక్టోబర్ నెల నుంచి మొదలు పెట్టారండి. క్రమేణగా రోడ్డును ముందు క్రేన్లు పెట్టి డ్యామేజ్ ఉండదల్లా స్వచ్ఛ తీసి పక్కన పడేసినాక మళ్ళీ పెద్దల మొక్క తోలిచ్చారు. దాని మీద సన్న రబ్బి వేసారు. దాని మీద స్టప్పులుగా వాటర్ పెట్టి భాగం చేసి ఇప్పుడు తారు కూడా 2-3 రోజులు వేసేసేస్తున్నారు సార్. అది కనీస అవసరాలు బాగా చేస్తున్నారు సార్ ఇప్పుడు వరకు. అసలు ఈ రోడ్డు మా ఇంటి పక్కనేనండి. ఇక్కడైతే ఒక గుప్పుడు మట్టి వేసింది లేదు. ఇక బటన్ నొక్కితే ప్రయోజనం. చేసే అధికారులు దాని కింద ఉన్న మనుషులు చేశారో చేయలేదు, చెక్కింగ్ ఏమీ లేదు. చెప్పుకొస్తున్నారు, టీవీలో చూస్తున్నాం, ఆ నొక్కాం ఈ నొక్కాం అంటున్నారు. అట్ట కథహాగా అయిపోయింది 5 సంవత్సరాలు. వీళ్ళు వచ్చినాక ఒక 4-5 నెలలు చేయలేదు. తర్వాత మాత్రం మొదలుపెట్టి ఇప్పుడు బాగా చేస్తారు. అక్టోబర్ నుంచి బాగా చేస్తున్నారండి. అవి మాత్రం బాగా వస్తున్నాయి. అవి మొన్న దీపావళి నెలలో ఫస్ట్ ఒక సిలిండర్ స్కీము ఇచ్చేసారండి. ఆ ఇసుక మాత్రం మస్తుగా వెళ్తుందండి. ఇసుక మాత్రం ఇప్పుడు ఇది దెబ్బలు పోసుకునే వాళ్ళు కూడా పోసుకుంటున్నారండి. ఇప్పుడు ఇసుక ఉచితం అయితే ఎవరైనా ఇల్లు కట్టుకునేవాడు కూడా కట్టుకోవడానికి ముందుకు వస్తారు. భవన నిర్మాణ కార్మికులు బాగుందండి. అప్పుడు డక్కున 3,000 అయితే ఇప్పుడు పెద్ద లారీ వచ్చి 12,000-11,000 పోసి వెళ్తున్నారండి. అది బాగుంది. అంటే చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు జతగా బాగానే ఉన్నాయండి. పోయిన ప్రభుత్వమే బాగుండే. ఊరగా ఉసిగా జరగాలంటే కాదు, మనం ఆలోచించుకోవాలి. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ ఉందా లేదా, ఉంది కాబట్టి ఉండదంటూనే మనకి పర్వాలా.
సో మార్పు అయితే ఉందంటారు. మార్పు అయితే ఉంది, 50% మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ లేదు, అంతా అరాచకం చేస్తున్నారు. ఏదో పార్టీ పరంగా చెబుతూ ఉంటారు ఇంత అనేది. మనకైతే బాగానే ఉంది. మేము ఇసుక ఏదైనా కానీ మెయిన్ రోడ్డు కొలకలూరు ఉంటాయి కాబట్టి గుంటూరు జిల్లాకు మొత్తం పోవాలంటే ఏటో కొలిపారు నుంచి ఇసుక ఇప్పుడు ఇక్కడ నుంచి పోయింది సత్యన బిల్లు వరకు పోయిందండి. ఇక్కడ మనం అన్నం ఉడికిద్దామని తెలియాలంటే ఒక పై మెతుకు కింద మెతుకు చూడాల్సిన పని. అదే 1 కిలో ఇక్కడ మొత్తం ఇసుక వెళ్తుంది కాబట్టి క్రమేణంగా జరుగుతున్నట్టే పనులు. బానే ఉంది. 50%. Please subscribe to Leo News for more videos.